హాయ్ అండి, వెల్కమ్ టు శిరీష న్యాచురల్ వ్లాగ్స్. వారాహి నవరాత్రులు వచ్చినాయి కదా అమ్మవారికి. నిన్న సాయంత్రం పూజ చేసుకున్నాండి. చూసిరు కదా మీరు కూడా, షార్ట్లో అప్లోడ్ చేసిన. నిన్న రాత్రి అయిపోయింది పూజ అయిపోయే వరకు. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ లేచినాక మళ్ళీ అమ్మవారికి పూజ చేస్తున్నా. అంటే మనం మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు చేయాలి కదా అమ్మవారికి పూజ. చేస్తున్నా. ధూప్ స్టిక్ ముట్టించేసి పిల్లలు వెళ్ళిపోయినండి స్కూల్కి. వాళ్ళని పంపించేసి నేను ప్రశాంతంగా కూర్చొని అమ్మవారికి పూజ చేసుకుంటున్నా. పొద్దుగాలనే చేయాలంటే మనకు వీలు కాదు కదండి. పిల్లలు స్కూల్కి వెళ్తారు, టిఫిన్ బాక్సులు అన్నీ కట్టాలంటే వీలు కాదని చెప్పి వాళ్ళని ఫస్ట్ స్కూల్కి పంపించి నేను తర్వాత ప్రశాంతంగా పూజ చేస్తున్నా అమ్మకి. పొద్దుగాలనే పిల్లలకి టిఫిన్లు అన్నీ బెండకాయ కర్రీ కట్టేసిన, అన్నం వండి కూర వండి స్నాక్స్ పెట్టేసి పంపించినండి. అయితే మళ్ళీ అమ్మవారికి పూజకి కొంచెం ముందు మధ్యాహ్నం మహా నైవేద్యం పెడతాం కదా, అప్పుడు అమ్మకు వండుదామని ఫస్ట్ పిల్లలకు వండేసినండి. ఇది తర్వాత అమ్మవారికి దీపం ముట్టించి, అది అఖండ జ్యోతి కదా మధ్యలో ఉన్నది, ఆ అఖండ జ్యోతి కొంచెం కిందికి అయిందని చెప్పి మళ్ళీ నూనె పోసి అమ్మవారికి పూజ చేసుకొని, అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా, అందుకే ధూపం వేసేసి ఇక్కడ మన ఎల్లమ్మ తల్లికి కూడా పూజ చేసేసి చూడండి ఇక్కడ చేసేసిన. అక్కడ అమ్మవారికి పూజ చేసి ధూపం వేసిన. చెప్పినా కదా మీకు పువ్వులు బాగున్నాయి కదా. అయితే మా ఇంటి దగ్గర ఒక పూల ఆమె వస్తుంది, నేను ప్రతిరోజు ఆమె దగ్గరనే తీసుకుంటా పువ్వులు. అట్లా ధూపం వేసేసిన చూడండి. అమ్మకి పువ్వులు పెట్టేసిన. మీరు కూడా చేసుకున్నారా వారాహి పూజ? మీలో ఎంతమంది చేసుకుంటే కామెంట్ చేయండి, ఓకేనా. ధూపం వేసి దీపం ముట్టించేసి అమ్మవారికి అది ఏంటంటే కర్పూరం వేస్తున్నాండి. పొగల ధూపంలో కర్పూరం వేస్తే మంచి వాసన వస్తుంది, ఇల్లు మొత్తం మంచి ఒక స్మెల్ వస్తుంది. అయితే ఇది కర్పూరం కూడా వేయచ్చు, మనం పచ్చకర్పూరం కూడా వేయచ్చు. పచ్చకర్పూరం వేస్తే ఇంకా చాలా మంచిది, అమ్మవారికి చాలా ఇష్టం పచ్చకర్పూరం అయిపోయిందని చెప్పేసి నేను ఈ కర్పూరం వేసిన. ఇది వేసినా కానీ ఇది కూడా మంచిగా స్మెల్ వస్తుంది అమ్మవారికి. ఆరతి ఇచ్చేస్తున్నా. అమ్మవారికి లలితా సహస్రనామం వింటూ టీవీలో పూజ చేసుకుంటున్నా. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి, పూజ కూడా అయిపోతుంది ఇప్పుడు. చూడండి వారాహి అమ్మ ఎట్లుంది, బాగుందా చెప్పండి, కామెంట్ చేయండి. ఇక్కడ బయట కూడా అమ్మవారి తులసమ్మ దగ్గర దీపం ముట్టించేసిన. అది చూడండి దీపం ఎట్లా వెలుగుతుందో, పెద్దగా మంట వచ్చేస్తుంది. అసలు నూనె బాగలేదండి అది. నేను ఎప్పుడైనా భక్తి ఆయిల్ తీసుకొస్తా, భక్తి ఆయిల్ చాలా బాగుంటుంది. ఇట్లా పెద్దగా మంట వచ్చేది, ఇదేదో నిన్న వేరేది ఇచ్చిర్రు అది లేదని మొత్తం ఎంత పెద్దగా వచ్చేస్తుంది. ఇంట్లోకి వస్తుంది ఆ దీపం చప్పుడు ఏందని బయటకు వచ్చి చూసిన. ఇట్లా గడప పెట్టేసి ఎర్ర పువ్వులు పెట్టేసిన గడప దగ్గర. బయట మొత్తం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం సిద్ధం చేస్తున్నాండి. ప్రసాదం అంటే అవేం పెట్టలేదు, నేను మామూలుగా అన్నమే పెట్టిన మధ్యాహ్నం కాబట్టి. మహా నైవేద్యంగా అమ్మకి బెండకాయ కర్రీ వండి అన్నం వేసి నైవేద్యం పెట్టుకున్నా అండి. ఎట్లా వీలైతే అట్లనే చేస్తాండి. ఇదే ప్రత్యేకంగా చేయాలంటే అది ఎందుకో నాకు ఆ పని రాదు, అది చేసినా కానీ ఖరాబ్ అయిపోతుంది. అందుకే నాకు నచ్చింది, నాకు ఏది అనిపిస్తుందో అది చేస్తేనే మంచిగా అది పని కూడా మంచిగా కుదురుతుంది. అట్లా బియ్యం నానబెట్టేసుకున్నా, పక్కకు పెట్టేసుకున్నా, బెండకాయలన్నీ కోసుకొని రెడీ పెట్టుకున్నాండి. పిల్లలకు కూడా పొద్దుగాల టిఫిన్లకి బెండకాయ కూరనే వండిన.
అందులో కొన్ని బెండకాయలు పక్కకు పెట్టి మళ్ళీ అమ్మవారికి వండుతున్నది. అయిపోయింది. మూత పెట్టి మగ్గనిచ్చినాక అయితే ఏం చేసినా అమ్మవారికి మనం రోజు వాడే కారం పొడి పసుపుల పిల్లలు తెలియక ఏదన్నా చేయి పెడతారు. ఎప్పుడైనా మనం గుడ్డు ఏదైనా తిన్నా కానీ మ్యాగీ వేసుకుంటారు కదండి, ఎప్పుడైనా డబ్బు నల్ల చేతి పెట్టినా కానీ నీసు అంటుతుంది కదా. అందుకే అమ్మవారి కోసం ఇట్లా వేరే కారం పొడి, మనం ముట్టంది కారం పొడి పసుపు ఉప్పు పక్కకు పెడుతున్నాండి. ఈ డబ్బాలలో వేసుకొని ఈ 9 రోజులు అమ్మవారికి ఈ డబ్బాలనే వేస్తా. అంటే ఇప్పుడు మనకి ఎంగిల్ కాకుండా నీట్గా ఉంది కదా ఇది, అందుకే ఆ పసుపు ఆ ఉప్పు ఆ కారం వేయబుద్ధి కాదు, మళ్ళీ అవన్నీ పాతవి అనిపిస్తుంది కదా. అట్లా మనం ఎంత నీట్గా ఉన్నా కానీ పిల్లలు తెలియక ఏదైనా ముట్టుకున్నా కానీ మళ్ళీ మంచిగా అనిపించదు అని చెప్పేసి నేను అమ్మవారి కోసం ఈ డబ్బాలు తెప్పించుకొని పసుపు ఉప్పు కారం ఇందులో వేసుకుంటున్నాండి. మనం మసాలాలు అవి ఏమి వేయం కదా ఇప్పుడు, అందుకే డబ్బాలలో వేసుకొని వేరేగా పెట్టుకున్నాం వీటిని. మనం ఎప్పుడు కూరలు వండుకున్నా ఒక్కొక్కసారి ఎంత మంచిగా అన్ని మసాలాలు అవి వేసి వండినా టేస్ట్ రాదండి. అదేందో అమ్మవారి ప్రసాదం వండితే నేను ఏం వేసినా ఉప్పు కారం పసుపు వేసిన అంతే, ఏం వేయలేదు అలా. ఎంత టేస్ట్ వచ్చిందంటే అదేందో ఏమో అమ్మవారి ప్రసాదంలో ఎప్పుడు వండినా వేరే టేస్ట్ వస్తుంది కదా, అమ్మవారి భక్తి అంతే కదా. అదే అనిపించింది. నేను ఉప్పు కారం వేసినా ఇంత బాగా టేస్ట్ వచ్చింది అంటే అమ్మ దయ ఉంటేనే అట్లా అని అనిపించింది. అట్లా కొంచెం సేపు మగ్గనిచ్చేసినాక అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా గంజి వార్చి అమ్మ దగ్గరికి తీసుకెళ్ళడమే. అమ్మకి 12 గంటలకి మహానైవేద్యం పెట్టి వండుతున్నాండి. కొంచెమే కదా, అందుకే చిన్న దాంట్లో వండుతున్నా. అట్లా ఈ 9 రోజులు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. ఇల్లు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అంటే మా రోజు ఇల్లు కూడా అట్లనే ఉంటుంది. రోజు అమ్మకి ఎల్లమ్మ తల్లికి పూజలు, మల్లన్న స్వామికి శివయ్యకి పూజలు ఉంటూనే ఉంటాయి కదా. కొంచెం ఇంకా స్పెషల్గా ఉంటుంది అంతే. చూడండి అన్నం కూర అన్నీ అయిపోయినాయి. అమ్మ దగ్గరికి వచ్చేసిన అమ్మకి వడ్డించడమే. ఇక ఏదో చిన్నగా బాగా చేయలేదండి ఈసారి, మామూలుగానే చేసిన అమ్మవారికి అలంకారం. అయినా అమ్మ చాలా కళగా అనిపించింది. షార్ట్లో చూసారు కదా మీరు ఎంత కళగా ఉంది అమ్మవారు. షార్ట్లో లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేయండి. అమ్మవారి దయ మీ మీద కూడా, అందరి మీద, వీడియోలు చూసే అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మవారికి అన్నం వేసేస్తున్నా చూడండి. అన్నం వేసేసుకొని బెండకాయ కూర వేసుకొని అక్కడ ఎల్లమ్మ తల్లికి కూడా నైవేద్యం పెట్టేసి కొంచెం సేపు ఆగి అమ్మ కొంచెం సేపు మంత్రం చదువుకొని, అంటే అమ్మవారి వారాహి దేవి ఉంటాయి కదండి బుక్కుల, అది చదువుకొని అమ్మవారిది కొంచెం సేపు కూర్చొని అమ్మవారి దగ్గర ప్రశాంతంగా కూర్చొని అప్పుడు నైవేద్యం తిన్నానండి. వీడియో ఎట్లా అనిపించింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా అమ్మవారిని ఎట్లా పెట్టిరు అన్నది చెప్పండి కామెంట్ రూపంలో, ఓకేనా. ఇక్కడ మన ఎల్లమ్మ తల్లి దగ్గరికి కూడా వచ్చేసినాం. అమ్మకు కూడా పెట్టాలి కదా మరి, అమ్మకు కూడా నైవేద్యం పెట్టేసిన. ఇక్కడి దీపం చెప్పిన కదా ఎప్పుడు ప్రతిరోజు వెలుగుతూనే ఉంటుంది అమ్మది, అక్కడ దీపం అది. అట్లా అయిపోయిందండి. అక్కడ ఇక్కడ 2 అమ్మవార్లకి మనం నీళ్ళు చల్లుకొని ఏమైనా పొరపాట్లు ఉంటే అని చెప్పి కూడా మొక్కుకున్న అమ్మవారికి. అట్లా మనం మాట్లాడకుండానే చేస్తాం కానీ చెప్పలేం కదా, అట్లా అంత అయిపోయిందండి.
ఓవరాల్గా అమ్మవారి ఇట్లుంది చూడండి. ఓకేనా, బాయ్. మీరు కూడా అమ్మని మంచిగా మొక్కండి. జై వారాహి మాత.